హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అనగా ఈ నెల 1 నుంచి కొత్త జీతం, కొత్త పెన్షన్ అండి. సో అమలు ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేసుకుంటాను ఆశిస్తూ ఒక వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్లకు ప్రస్తుతం ఇస్తున్న డిఆర్ 26.39% అయితే ఉందండి. సో నవంబర్ 2023 నుంచి అయితే అలా అమలు చేయడం జరిగింది. కాగా ప్రభుత్వం జీవో నెంబర్ 28 ద్వారా ఉద్యోగులకు మరియు జీవో నెంబర్ 29 ద్వారా పెన్షనర్లకు 3.64% డిఏ పెంచిన సంగతి మనకు తెలిసిందే. ఈ ఏప్రిల్ నుంచి అయితే ఈ పెరిగిన డిఏ అయితే వర్తిస్తుంది. సో అయితే ఈ డిఏ కలిపి ఉద్యోగులకు, పెన్షనర్లకు మొత్తం డిఆర్ అనేది 26.39 ప్లస్ ఈ పెంచిన 3.64 డిఏ కలిపితే 30.03 అయితే అవుతుంది. సో ఈ పెరిగిన డిఏతో జీతం రాలేదని అయితే కొంతమంది మిత్రులు అడగడం జరిగింది. సో ఈ పెరిగిన డిఏ అనేది ఏదైతే పెంచారో ఇది ఏప్రిల్ 1 అనగా ఏదైతే మే 1 నుంచి ఇస్తారో అప్పుడైతే మనకైతే పెరగడం జరుగుతుందండి. సో అప్పుడైతే జీతాలు మరియు పెన్షన్లు, పెరిగిన జీతాలు మరియు పెన్షన్లు అయితే అందుకుంటాము. అయితే ఈ డిఏ తాలూకా అరియర్స్ని అయితే 3 సమాన విడతల్లో అనగా ఆగస్టు, నవంబర్ 2024 సంబంధించి, అలాగే ఫిబ్రవరి 2025 ఈ 3 విడతల్లో అయితే చెల్లిస్తామని అయితే జీవోలో పేర్కొనడం జరిగింది. ఇవి సిపిఎస్ వారికి 90% నగదు రూపంలో మరియు పెన్షనర్లకి అకౌంట్లో డైరెక్ట్గా అయితే జమ చేస్తారు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ పేని కనుక మనం చూసుకున్నట్లయితే కొంత అమౌంట్ 25,000గా ఉన్నట్లయితే వారికి వచ్చేసి అదనంగా ₹910 నెలకైతే పెరగడం జరుగుతుంది. ఏదైతే పెరిగిందో 3.64% అనేది. సో ఈ విధంగా 25,000 వారికి ₹910 నెలకైతే పెరగడం జరుగుతుంది. సో ఈ పెరిగిన డిఏ అనేది మనకి ఏప్రిల్ నుంచి వర్తిస్తుంది కాబట్టి మే నెలలో ఇచ్చే దానితో అయితే మనకు పెరిగి అయితే అందుకోవడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే ఉంది. ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం అయితే ఇలా ఉంది. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.